పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ భక్తి సంగీతం నిన్న నేడు రేపు అనే శీర్షికలో క్రైస్తవ భక్తి సంగీతంలో నాటి కాలములో ప్రొటెస్టెంట్లు మరియు కథోలికులు వాళ్ళ భాగస్వామ్యం గురించి విపులంగా చర్చించుకున్నాం. ఈనాటి విభాగంలో ఈనాటి ఎపిసోడ్లో ప్రొటెస్టెంట్ భక్తి సంగీతం నేడు ఎలా ఉంది, కథోలిక భక్తి సంగీతం నేడు ఎలా ఉంది అనే అంశాల గురించి కొంచెం చర్చించుకుందాం. సాధారణంగా తెలుగు క్రైస్తవ భక్తి సంగీతాన్ని చూసుకుంటే, దైవార్చన సంగీతాన్ని చూసుకుంటే ప్రొటెస్టెంట్స్ కథోలికుల కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వారి క్రైస్తవ భక్తి సంగీతంలో రాశిలోనూ వాసిలోనూ కూడా ప్రొటెస్టెంట్ సహోదరులు సింహభాగం కలిగి ఉండేవారు. వారంతా కూడా ప్రముఖ గాయని గాయకులతో ఖర్చుకు వెనకాడకుండా అజరామరమైనటువంటి పాటలను క్రైస్తవులకు అందించారు. అవి కథోలిక దైవార్చనలో కూడా విరివిగా వాడబడుతూ ఉండేవి. ప్రఖ్యాత సినీ నేపథ్య గాయకులైన ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, శైలజ, పి సుశీల, జానకి, ఎల్ఆర్ ఈశ్వరి, జిక్కి, లీల, వసంత, రామకృష్ణ, జి ఆనంద్ ఇటువంటి వారు ఎన్నో గీతాలను హృదయంగా ఆలపించారు. అవి ఎల్పి రికార్డుల్లో, రేడియోల్లోనూ, వివాహ శుభకార్యాల్లోనూ, గుడుల దగ్గర, దేవాలయాల దగ్గర, పండగ పబ్బాలప్పుడు ఎల్పి రికార్డులో మనకు చక్కగా వినపడుతూ ఉండేవి. వీళ్ళలో చూసుకుంటే ముఖ్యంగా సినీ నేపథ్య గాయకులు ఒక్క ఘంటసాల గారు తప్పితే మిగతా వాళ్ళందరూ దాదాపు ఎన్నో ఆణిముత్యాల లాంటి పాటలను వెలువరించి క్రైస్తవ భక్తి సంగీతాన్ని సుసంపన్నం చేశారు. వారిలో సింహభాగం ఎస్వి బాలు గారికి దక్కుతుంది. ఎందుకంటే ఆయన పాతకాలం నుంచి ఇప్పటి వరకు, ఆయన చనిపోయే వరకు కూడా ఎన్నో వేల గీతాలను హృదయంగా ఆలపించారు. బాలుగారు చేసినటువంటి సేవను ప్రశంసించకుండా ఉండలేము. ముఖ్యంగా ఆయన పాతకాలంలో చేసినటువంటి పాటలు అంటే, దేవా పాపిని నిన్నాశ్రయించాను అటువంటి పాటలు అందరికీ కంఠపాఠమే. ఇంకా ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. ఇంకా క్రీస్తు గాన సుధా అని ఆయనే స్వంతంగా ఒక ఆల్బమ్ని నిర్మించారు. అందులో ఎన్నో గొప్ప మంచి పాటలు ఉన్నాయి. యేసో ఎంత వరాల మనసో నీది, చిత్రాలుగా ఇన్నామయ్య ఊసులు, ప్రభువా హైలేసు ఈ బ్రతుకే నీ ధ్యాసో. ఇంకా ఆయన పాటలు చెప్పుకుంటూ పోతే సమయం సరిపోనే పోదు. ఇంకా సుశీలమ్మ గారు కూడా తన మధురమైన కంఠంతో, స్పష్టమైన ఉచ్చారణతో ఎన్నో పాటలను క్రైస్తవుల హృదయంలో గింగిరాలు తిరిగేటట్లుగా చక్కగా పాడింది. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. క్రిస్మస్ ఆనందాన్ని రెట్టింపు చేసే పాటలు ఎన్నో పాడింది. ఇంకా భావన దీవన నీవే నా ప్రార్థన, ప్రార్థన నీవే క్రీస్తు, భావన దీవన నీవే. ఆ సిరీస్లోనే, ఆ శ్రేణిలోనే ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము,
చల్లని దేవుని నీడలో గతించిపోవు కాలం స్మరించు యేసునామం సంతోషించు ఈ నవోదయం. ఇంకా శాశ్వతమా ఈ దేహం త్వరపడవే ఓ మనసా. ప్రియ సహోదరి సహోదరులారా, వీరు క్రైస్తవ పాటలకు మనసు పెట్టి పాడవటం వల్ల అవి అజరామరంగా నిలిచిపోయాయి చరిత్రలో. వీటిని మనం పదే పదే వింటూ మన విశ్వాసాన్ని ప్రోధి చేసుకుంటూ ఉంటే మంచిదని నా అభిప్రాయం. ఇంకా బాలుగారి చెల్లెలు శైలజ కూడా కొన్ని పాటలు పాడింది, తక్కువైనా కానీ. ప్రభో మహారాజా మహాశాంతి దాత యెహోవా సుత. ఇంకా ఆనందం అమరానందం లోకానికే మహదానందం ప్రభు యేసు ప్రభవించే ఆనందం హృదయాల ప్రభవించు ఆనందం అని శైలజ చక్కటి గీతాలను కొన్ని పాడింది. ఇంకా జానకి తన ప్రత్యేకమైనటువంటి స్వరంతో మేరీమాత పాటలు ఎల్పి రికార్డులో రిలీజ్ అయ్యాయి. వెలంగిణి మేరీమాత వాళ్ళు. సన్నిధి కాలు మోపగా హృదయం సంతసించునమ్మా నే సన్నిధి నేను కాంచగనే ఎంతో పెన్నిది దొరుకునమ్మా నీ సన్నిధి కాలు మోపగా హృదయం సంతసించునమ్మా. తల్లి వసించే నగరంలో చల్లని వేళాంగణి గుడిలో యేసు ఏ దినమైనా శుభదినమై ఎనలేని పర్వదినం. ఇంకా వేళాంగణి మరియమ్మ నిన్ను వేడెదవరమిమ్మా. ఇటువంటి పాటలను శైలజ గారు చక్కగా ఆలపించి క్రైస్తవ హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఇంకా ఎల్ఆర్ ఈశ్వరి గారు మామూలుగా సినిమాల్లో కానీ నేపథ్య సంగీతంలో కానీ ఏవో జానపద పాటలు మరియు క్లబ్లో నృత్యాలు చేసేటటువంటి పాటలు పాడుతూ ప్రాచుర్యం పొందింది. కానీ భక్తి గీతాలను కూడా చక్కగా పాడింది. మాసిలామణి గారు రచించినటువంటి హే ప్రభు యేసు హే ప్రభు యేసు హే ప్రభు దేవసుత సిల్వదరా పాపహరా శాంతిహరా హే ప్రభు యేసు హే ప్రభు యేసు. ఇంకా ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతినుగాక అని మోషే స్తుతి గీతాన్ని అద్భుతంగా ఆలపించింది. ఇంకా రండి సువార్త సునాదముతో రంజిల్లు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి. ఈ విధంగా ఎల్ఆర్ ఈశ్వరి కూడా తన గాత్రంతో క్రైస్తవ భక్తి సంగీతాన్ని పరిపుష్టం చేసింది. ఇంకొంచెం పాతకాలానికి వెళితే జిక్కి, లీలా, వసంత వీళ్ళు కూడా కొన్ని మంచి పాటలు పాడారు. ఉదాహరణకు జిక్కి విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే. ఇంకా క్రిస్మస్ పాటలు కొన్ని పాడింది. బెత్లెహేము నిద్రించుచుండే
నక్షత్రంబులు మెరయుచుండే రాత్రి చీకటి క్రమ్మియుండే శాంతి సమాధానమెల్లరకు బేత్లెహేము నిద్రించుచుండే. ఇటువంటి భక్తి రస ప్రధానమైనటువంటి పాటలు అలనాటి గాయనీమణులు కానీ గాయకులు కానీ ప్రస్తుతం ఉన్న అధునాతన పరికరాలు లేకుండానే ఎంతో భక్తిభావంతో వెలువరించారు. అందువలన వారు ఎంతో ప్రశంసనీయులు. ఇంకా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదేని దశమా భాగమునీయ వెనుదీతువా. ఇటువంటి పాటలు విన్న ఎంతోమంది కూడా వాళ్ళ పిసినార్తనం నుంచి బయటపడి ఉదార స్వభావాన్ని పెంపొందించుకున్నారని మనం వింటూ ఉంటాం. ఇంకా లీల గారు పాడిన కొన్ని పాటలు ఉన్నాయి. యేసుని ప్రేమను ఏ మారకను ఎప్పుడు తలచవేవో మనసా వాసిగనాథని గణనామమును మరువక పొగడవేవో మనసా. ఇంకా మంగళమే యేసునకు మనుజావతారునకు శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే ఇటువంటి శుభప్రదమైన పాటలు కూడా వాళ్ళు వెలువరించారు. ఇంకా వసంత బైబిల్ కామెంటరీని ఒకటి ఉండేది, అందులో పాటలు చాలా పాడింది. ఇంకా పైలోకమందు దూతలు స్తుతించి పాడిరి భూలోకులారమీరును స్తోత్రించి పాడుడి. ఇటువంటి పాటలు పాడారు. బహుశా ఆవిడ పాడిన పాటలు అంతగా ప్రాచుర్యానికి నోచుకోలేకపోవచ్చు అనుకుంటున్నాను. ఇంకా వాణి జయరాం కూడా పాతకాలంలో ఎక్కువ పాడలేకపోయినా ఈ మధ్య కాలంలో తను చనిపోయే వరకు కూడా ఎన్నో మంచి పాటలు, విశేష జనాదరణ పొందిన పాటలు పాడింది. తంబుర సితార నాదముతో క్రీస్తుని వేడగరారండి, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. ఇంకా వాణి జయరాం గారు అనేక ప్రొటెస్టెంట్ మరియు కథోలిక పాటలు, ముఖ్యంగా సంగమం అనే శ్రేణిలో పాడి విశ్వాసులకు ఎంతో సహాయం చేసిందని మనం చెప్పుకోవచ్చు. వీరిలో రామకృష్ణ గారు పాడినటువంటి క్రైస్తవ పాటలు చాలామందికి అసలు తెలియకపోవచ్చు. కానీ ఆయన ఫాదర్ జో సెబాస్టియన్ మరియు యుఎస్ పాల్ గారు సమిష్టి కృషిగా చేసినటువంటి గీతాంజలి అనేటువంటి కసెట్లో కొన్ని పాటలు పాడారు. చేకొనుమో దేవ చేకొనుమో నన్ను విడువకుమో నన్ను ఇప్పుడే చేకొనుము. ఇంకా ప్రసరింపుమో స్వామి నీ హృదయ ద్రవము, నా వీణ తంత్రులలో
ప్రసరింపనిమ్ము ప్రసరింపుము స్వామి అటువంటి పాటలు గీతాంజలి అనేటువంటి ఆల్బంలో రవీంద్రనాథ్ ఠాగూర్ పాటల సంకలనంలో పాడారు. ఇంకా జి ఆనంద్ గారు కూడా ఎన్నో పాటలు పాడారు. అందులో ఒకటి రెండు చెప్పాలంటే, మనసా మనసా నీకిది తెలుసా, మానవ జీవిత రభస, మానని జీవిత వరస, మనసా మనసా నీకిది తెలుసా. వీరందరూ కూడా సినీ నేపథ్యం కలిగినటువంటి గాయకులైనా కానీ క్రైస్తవ భక్తి సంగీతాన్ని పాడి పరిపుష్టం చేశారు. అందుకనే వీరందరి పేర్లు ప్రస్తావించడం జరిగింది. సహోదరి సహోదరులారా, తర్వాత పిమ్మట విశ్వవాణి రేడియోలో మరియు సువార్తవాణి ఆ విభాగాల్లో కూడా ఎన్నో, ఇంకా అమృతవాణి ఇటువంటి విభాగాల వారు కూడా ఎన్నో విశ్వాసులను రంజింపజేసే ఎన్నో వందల గీతాలను వెలువరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విశ్వవాణి ఆ రేడియో సంగీతం సామాన్య ప్రజలకు, మారుమూల ఉన్న వాళ్ళకు కూడా చేరువలో అందుబాటులో ఉండేది కాబట్టి అందులో వచ్చినటువంటి గీతాలు ఆ కాలంలో ఎంతగానో ఆ ప్రజాదరణను పొందాయి. నడ జయదేవ్ అనేటువంటి రచయిత కానీ, ఆకాశములో అంతరిక్షములో నీ మహిమోన్నతి నెలకొనియున్నది, ఇంకా పొరుగువారిపై ప్రేమ చూపని నీది క్రైస్తవమా, ఏది క్రైస్తవమో చూడు వాస్తవము. ఇటువంటి మంచి పాటలు నడ జయదేవ్ గారు కలం నుంచి వచ్చాయి. ఇంకా ఆర్ఆర్కే మూర్తి గారు కూడా తను హిందూ కుటుంబం నుంచి వచ్చినా కానీ క్రైస్తవాన్ని చేకొని అందులో లోతుల్లోకి వెళ్ళిపోయి ఎన్నో హృద్యమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి గీతాలను రచించారు. ఈ గీతాలన్నింటిలో కూడా జాన్ బిల్మోరియా, ఎజ్రా శాస్త్రి, దేవకుమారి, స్వర్ణలత వీళ్ళందరూ కూడా తమ మధుర కంఠాలతో భక్తియుతంగా పాటలను పాడి శ్రోతలను అలరించారు, విశ్వాసులను స్పందింపజేశారు. ఆర్ఆర్కే మూర్తి రచనల్లో రాజరాజ యేసు నిన్ను రోజు రోజు వెంబడింతు, రాజరాజ యేసు నిన్ను రోజు రోజు వెంబడింతు, ఇంకా ఎంత రమణీయములు యెహోవా నీ నివాసములు, నీ సన్నిధిలో వసించు వారలే ధన్యజీవులు, ఎంత రమణీయములు. ఇటువంటి పాటలు ఎన్నో ఉన్నాయి. అందువలన ఆయన కృషి అమోఘమైనదని చెప్పుకోవచ్చు. ఇంకా జాన్ బిల్మోరియా గారు కొన్ని వేల గీతాలను ఆత్మానుభూతితో విశ్వాసపూరితంగా ఆయన పాడారు. అందువలన ఆయన కృషిని కూడా అభినందించదగ్గది. ఎజ్రా శాస్త్రి ఆయన కూడా మంచి భక్తియుతమైన స్వరంతో పాడారు. దేవకుమారి కథోలిక సంగీతంలో, ప్రొటెస్టెంట్ సంగీతంలో కూడా ఎన్నో పాటలను హృదయాన్ని హత్తుకునేలా పాడగలిగే స్వరాన్ని దేవుడు ఇచ్చారు. దేవకుమారి గారు కళాదర్శిని మొదటి స్టూడెంటు.
అని రికార్డుల్లో ఉన్నదని చెబుతారు. ఇంకా స్వర్ణలత గారు ఒక ప్రత్యేకమైన విశిష్టమైన కంఠంతో విశ్వవాణి శ్రోతలను అలరించారు. దివ్య మనోహర రాజా నవ్య శుభకర తేజ ఓ జయ రాజా కొనుమిదే నాదు పూజ శ్రీ యేసురాజా. ఇంకా ఎత్తైన కొండపైన ఏకాంతమున చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించు ప్రియుడా ప్రార్థించు ప్రియుడా. ఇటువంటి పాటలు బాలలను పెద్దలను కూడా విశ్వాసంలో అలరింపచేసేవని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంకా దియా ప్రసాద్ గారు కూడా ఎన్నో పాటలు పాడారు. అందులో నీ పద సేవయే చాలు యేసు నాకదియే 10,000 నీ పద సేవయే చాలు. ఇటువంటి పాటలు దియా ప్రసాద్ గారు విశ్వవాణిలో కూడా పాడారు. తర్వాత కూడా కొన్ని వ్యక్తిగతంగా వీరందరూ కూడా వ్యక్తిగతంగా ఎన్నో క్యాసెట్లను రిలీజ్ చేశారు. కానీ ఆ పాటలు అందరికీ అందుబాటులో రావచ్చు. విశ్వవాణిలో ప్రసారం అయినవి మాత్రం జనాలందరికీ బాగా చేరువయ్యాయని చెప్పుకోవచ్చు అన్నమాట. ప్రియ సహోదరులారా, ఈ క్షణంలో కొంతమంది పేర్లు మాత్రమే ప్రస్తావిస్తున్నారు. ఫాదర్ గారు మిగతా వాళ్ళ సంగతి ఏంటి, అతనికంటే గనుడు ఆచంట మల్లన్నట్టు బోల్డ్ అంతమంది ఘనాపాటీలు ఉన్నారు కదా అని మీకు సందేహాలు రావచ్చు. అందరి పేర్లు ఇక్కడ ప్రస్తావించడం వీలు కాదు. ఎందుకంటే సమయాభావం వల్ల. ఇంకా నా పరిధిలో నాకు ఎవరెవరైతే పరిచయం, నా పరిధిలో నాకు తెలిసిన వారి పేర్లు మాత్రమే నేను ప్రస్తావిస్తున్నాను. ఇంకా వందల మంది ఉండొచ్చు. ప్రొటెస్టెంట్ కథోలిక విశ్వాసాన్ని పరిపుష్టం చేసిన వారు తెలంగాణలో, ఆంధ్రాలో, అన్ని మేత్రాసనాల్లో, అన్ని ప్రొటెస్టెంట్ సంఘాల్లో. ఇంకా వాళ్ళందరినీ చెప్పాలంటే ఇక్కడ సమయాభావం వల్ల కుదరదన్నమాట. ఎంతోమంది ప్రొటెస్టెంట్ సంఘాలు, కథోలిక సంఘాలు తమ స్వంత సంఘ సభ్యుల కృషితో అనేక వందల గీతాలను వెలువరించుకుని విరివిగా వాడుతూనే ఉన్నారు. వీరిలో కొంతమంది పేర్లు ఉదాహరించారంటే స్టీవెన్సన్ గారు వందల గీతాలను వెలువరిస్తూ ఉన్నారు. బ్రదర్ అనిల్ కుమార్ గారు హుషారైనటువంటి జానపద శైలుల్లో మంచి గీతాలను వెలువరిస్తూ ఉన్నారు. నిబ్బరం కలిగి ధైర్యంతో ఉండు ఇలాంటి పాటలు. ఇంకా బ్రదర్ ఏసన్న గారు, జేకే క్రిస్టోఫర్ గారు, ఇంకా ప్రాణం కమలాకర్ గారు. ఆయనే ఇలాంటి సంగీతకారులు ఏం చేస్తున్నారంటే అందుబాటులో ఉన్న అధునాతన సంగీత పరిజ్ఞానంతో మధుర సంగీతాన్ని అందించడానికి, ఆ స్థాయిని పెంచడానికి ఎంతగానో కృషి చేస్తున్నారు. ప్రాణం కమలాకర్ గారు త్రాహిమాం అనే శ్రేణిలో ఉన్నటువంటి పాటలన్నీ కూడా ఏ సినీ గీతాలు కూడా తీసిపోవు. అత్యంత ఆధునికమైన పరిజ్ఞానంతో సంగీత స్థాయిని, విద్వత్తును పెంచేటట్లుగా ఆయన కొన్ని పాటలను తయారు చేశారు. అది ప్రొటెస్టెంట్ భక్తి సంగీతం నేడు. ప్రియ సహోదరులారా, ఇంకా రాబోయే విభాగంలో కథోలిక భక్తి సంగీతం నేడు ఎలా ఉందనే అంశాన్ని ఒకసారి పరిశీలించుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.